హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రహ్మత్ కిచెన్. ఈరోజు సూపర్ టేస్టీగా ఉండే మటన్ గ్రేవీ కర్రీ చేసుకోబోతున్నామండి. టేస్ట్ అయితే అద్దరిపోతుంది. ఈ వీడియోలోకి వెళ్ళే ముందుగా నా ఛానల్ని గట్టిగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇప్పుడైతే మనం కుక్కర్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. మీడియం సైజు ఉల్లిపాయలు ఉంటాయి కదా, అవి ఒక 3 ఉల్లిపాయల వరకు మనము పొడవుగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు వీటిని ఈ ఆయిల్లో వేసుకోవాలి. మనకు ఉల్లిపాయలు అయితే కొంచెం ఎక్కువగానే పడతాయి ఈ గ్రేవీకి. ఇప్పుడు మనము వీటిని చక్కగా వేయించుకోవాలి. ఇవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనము వీటిని వేయించుకోవాలండి. ఈ గ్రేవీ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడన్నా మనము గ్రేవీ సరిపోలేదు అనుకునేటప్పుడు ఈ మెథడ్లో చేయండి. మీకు కావాల్సినంత గ్రేవీతో టేస్టీగా మటన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, మనకు ఉల్లిపాయలు కూడా చక్కగా ఎర్రగా వేగాయి కదా. ఇప్పుడు మనం ఇందులో నుంచి సగం వరకు ఉల్లిపాయల్ని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు నేను మిగిలిన ఉల్లిపాయలు అందులోనే పెట్టేస్తున్నాను. మనము శుభ్రంగా కడిగిన మటన్ ఉంటుంది కదా, దాన్ని ఇలా ఆయిల్లో వేసుకోవాలి. నేను కొంచెం తక్కువగా ఒక 1/2 కిలో వరకు మటన్ తీసుకున్నానండి. అంటే కొద్దిగా వాడాను, మిగిలిందనమాట ఇది. మనము ఈ మెథడ్లో చేసుకునేటప్పుడు ఎంతైనా 1 కేజీ అయినా 2 కేజీల మటన్ అయినా ఈ మెథడ్లో చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ఫుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇది మనం ఇంట్లో చేసుకున్నది పేస్ట్. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు ఎర్రగా వేగాయి కదా, వాటిని మనం మిక్సీ జార్లో వేసుకొని పచ్చిమిర్చి, ఇవి గుమ్మడి గింజలు పుచ్చగింజలు అండి. మీరు కావాలంటే దీనికి బదులుగా జీడిపప్పు అయినా వేసుకోవచ్చు, లేదంటే బాదం అయినా వేసుకోవచ్చు. కొద్దిగా పెరుగు వేసి మనం కొంచెం వీలైతే వాటర్ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ మటన్లో మనము స్పైసెస్ వేస్తున్నాము. ఇందులో నేను కారం, పసుపు, ధనియాల పొడి, అలాగే జీలకర్ర పొడి వేసాను. అలాగే చెక్క, లవంగాలు, అవి కూడా యాలకులు కూడా వేసి మనం ఏమైతే స్పైసెస్ కావాలో అవి మొత్తం ఇందులో వేసి చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టిన పేస్ట్ ఉంది కదా, దాన్ని కూడా మనము ఇందులో వేసేసుకోవాలి. మనకు మటన్ ఇలాగే నూనెలోనే మంచిగా వేగాలండి, అప్పుడే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి, ఈ గ్రేవీ మొత్తం చక్కగా కలుపుకోవాలి. ఈ గ్రేవీ కూడా మనకు ఈ ఆయిల్లోనే మంచిగా ఉడికితే బాగుంటుంది. ఇప్పుడు మనము మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మంచిగా ఈ గ్రేవీ మొత్తం ఉడికించుకోవాలి. ఇప్పుడు చూడండి, ఉప్పు వేస్తున్నాను. టేస్ట్కు సరిపడా ఉప్పు వేసుకోవాలి. మనము ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు ఈ మటన్ మొత్తం ఉడికించుకోవాలి. ఈలోపు మనము కొద్దిగా వాటర్ని వేడి చేసుకోవాలండి. వేడి వాటర్ వేస్తే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది. నేను ఈలోపు వాటర్ని కూడా వేడి చేసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, మటన్ మంచిగా ముద్దలాగా అయిపోతుంది కదా, సో ఇలాగా సరిపోతుంది. ఇప్పుడు మనం వేడి నీళ్ళు వేసుకోవాలి. ముక్కలు మునిగే వరకు నేను వాటర్ వేస్తున్నానండి. ఇప్పుడు మొత్తం ఇలా చక్కగా కలిపేసుకొని విజిల్ పెట్టుకొని ఒక 2 నుంచి 3 విజిల్స్ వరకు మనం పెట్టుకోవాలి, మన మటన్ని బట్టి అన్నమాట. ఇప్పుడు చూడండి, మనము ఇంకా కొంచెం గ్రేవీ ఉంది కదా, అందుకని చెప్పేసి నేను మీడియం ఫ్లేమ్లో పెట్టి కొద్దిసేపు ఉడికించాను, మటన్ మంచిగా ఉడుకుతుందని. సో ఇప్పుడైతే మనకు రెడీ అయిపోయింది. ఆయిల్ కూడా మొత్తం పైకి వచ్చింది, గ్రేవీ కూడా రెడీ అయిపోయింది. సరిపోతుందండి ఇలాగైతే. ఇది మనకు రైస్లోకి కానీ, బిర్యానీలోకి కానీ, పలావ్లోకి కానీ, జీరా రైస్ కానీ, చపాతీ కానీ, జొన్న రొట్టెలు కానీ, దేంతో తిన్నా కానీ ఈ గ్రేవీ అద్దరిపోతుందండి టేస్ట్. మీకు కావాల్సినంత గ్రేవీగా మంచి రుచితో మటన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది.
నేనైతే దీన్ని రాగి సంగటితో తినాలనుకుంటున్నాను. సో చూడండి, ముక్క కూడా మంచిగా ఉడికింది. చాలా వేడిగా ఉంది. మీకు చూపించడం కోసం నేను చూపిస్తున్నాను. ఇప్పుడు చూడండి, రాగి సంగటి కోసం నేను 1 కప్పు రాగి పిండి తీసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 కప్పు వాటర్, కొద్దిగా నెయ్యి వేసుకోవాలి, కొద్దిగా ఉప్పు వేసుకొని మనం వాటర్ని వేడి చేసుకొని ఇప్పుడు ఆ రాగి పిండి మొత్తం వేసేసుకోవాలి. నేను బియ్యం వేసి చేయట్లేదండి, ఎందుకంటే హెల్త్కు మంచిది కాబట్టి ఇలా పూర్తిగా రాగి పిండితోనే ఇలా నేను సంగటి చేసుకుంటున్నాను. కొద్దిగా పొడి పిండి కూడా వేసుకున్నాను. సో మనం దీన్ని మంచిగా ఉడికించుకోవాలి. బాగా దగ్గర పడి మనకు ఆయిల్ వదిలే వరకు దీన్ని ఉడికించుకుంటే సరిపోతుంది. మనం నెయ్యి వేసాం కదా, ఇది కొంచెం చల్లారితే గట్టిగా అయిపోతుందండి. ఇప్పుడు చూడండి, వేడి వేడి సంగట్లో మటన్ గ్రేవీ కర్రీతో టేస్ట్ అయితే అదిరిపోయిందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఓకేనండి, బాయ్.